ఈ నెల 30, 31వ తేదీల్లో 2 రోజుల పాటు ఏలూరులో కోకో కాంక్లేవ్ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి షాజా నాయక్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోకో సాగు విస్తరణ, అభివృద్ధి, నాణ్యత ప్రమాణాలు వంటి వివిధ అంశాలపై రైతులకు నిపుణులు సలహాలు అందిస్తారని తెలిపారు. స్థానిక చింతలపూడి రోడ్లో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఉత్పత్తి, నాణ్యతతో పాటు మార్కెటింగ్ అనుసంధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన వన విభాగానికి చెందిన జాతీయ సంస్థల డైరెక్టర్లు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, జాతీయ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోకో రైతులు, కోకో ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు, కోకో అభ్యుదయ రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్యాన శాఖ ద్వారా జనవరి 30, 31వ తారీఖున కోకో పైన కాన్క్లేవ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ యొక్క కోకో సాగు చేసేటటువంటి రైతులకు టెక్నికల్గా నాలెడ్జ్ ఇవ్వటానికి, అలాగే కోకో పంట అభివృద్ధి తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్, టెర్షరీ ప్రాసెసింగ్, ఈ 3 ప్రాసెసింగ్ తరపున కూడా ఈ యొక్క వివిధ సంస్థల అధిపతులను కూడా మేము పిలిపిస్తూ ఉన్నాము. వారి ద్వారా అక్కడ ఈ యొక్క కోకో కాన్క్లేవ్లో మన జిల్లా రైతులైతేనేమి, అలాగే ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్, కోకో రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొని వారికి ఇక్కడ ఆ యొక్క కోకో గింజలు ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్లో మెయిన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరు ఫోకస్ చేసి రైతుల్ని ఈ క్వాలిటీలో భాగస్వామ్యం చేసి ఇవన్నీ తయారు చేసిన తర్వాత మంచి నాణ్యమైనటువంటి కోకో గింజలను తయారు చేసి వాటిని సెకండరీ ప్రాసెసింగ్లో ఈ కోకోకు సంబంధించినటువంటి చాక్లెట్ కానీ, ఈ యొక్క బటర్ కానీ, చాక్లెట్ యొక్క మాస్ కానీ ఇవన్నీ తయారు చేసేదానికి వివిధ సంస్థల నుంచి అధిపతులు కూడా, వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా మన జిల్లాకు రేపు 30, 31వ తారీఖున వచ్చి వారి యొక్క మెషినరీని కూడా ఇక్కడ మన జిల్లాలో ఈ యొక్క కోకో కాన్క్లేవ్లో డిస్ప్లే చేసి రైతులకు అది దాని యొక్క కాస్ట్ వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా రైతులే కాకుండా 9 జిల్లాల నుంచి కూడా రైతులు, ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్, ఫార్మర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని ఉద్యాన అధికారిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.